కేవలం 10 కోట్ల రూపాయల పెట్టుబడి నేడు దాదాపు 1,00,000 కోట్ల విలువ. ఒక ప్రభుత్వ సంస్థ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం దేశంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. టాటా గ్రూప్ కు చెందిన టైటాన్ కంపెనీ ఎదుగుదల వెనుక తమిళనాడు ప్రభుత్వ సంస్థ టిట్కో పోషించిన పాత్ర ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మేడ్ ఇన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ నేపథ్యంలో టాటా బ్రాండ్ వెనుక దాగి ఉన్న తమిళనాడు విజయగాథ ఏంటో ఈ కథనంలో చూద్దాం. 1984 దేశంలో లైసెన్స్ రాజ్ హవా కొనసాగుతున్న కాలం. గడియారాల తయారీ అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు, దిగుమతి క్లియరెన్సులు, విదేశీ సాంకేతికతకు ఆమోదాలు తప్పనిసరి. అప్పట్లో మార్కెట్ మొత్తాన్ని హెచ్ఎంటీ ఆధిపత్యం చలాయిస్తోంది. అలాంటి సమయంలో కొత్తగా గడియారాల తయారీ రంగంలోకి రావాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అయితే ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో భాగస్వామిగా ముందుకొచ్చింది. టాటాల దగ్గర పెట్టుబడి, బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ సంబంధాలు ఉంటే టిట్కో భూమి, ప్రభుత్వ అనుమతులు, మౌలిక సదుపాయాలు సమకూర్చింది. ఈ రెండు శక్తులు కలిసి ఉమ్మడి సంస్థ ఏర్పాటైంది. టాటా ఇండస్ట్రీస్ తమిళనాడు పేర్ల మొదటి అక్షరాలతో టైటాన్ అనే పేరు వచ్చింది. హోసూరులోని సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతంలో తొలి ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ప్రభుత్వ మద్దతు, ప్రైవేటు రంగ సామర్థ్యం కలిసి ఎలా పనిచేయగలవో టైటాన్ మొదటి ఉదాహరణగా నిలిచింది. ఈ భాగస్వామ్యంలో ఎవరి పనులు ఏంటనే బాధ్యతల విభజన స్పష్టంగా ఉండేది. తమిళనాడు ప్రభుత్వం భూమి, మౌలిక సదుపాయాలు, లైసెన్సుల బాధ్యత తీసుకోగా టాటా గ్రూప్ ఉత్పత్తి, మార్కెటింగ్, బ్రాండ్ నిర్మాణం చూసుకుంది. కంపెనీ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు, టాటా ప్రతినిధులకు సమాన ప్రాధాన్యం ఉండేది. మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం ఒక దశలో టైటాన్ చైర్మన్ గా వ్యవహరించడం ఈ భాగస్వామ్య ప్రత్యేకతకు ఉదాహరణ. భారత మార్కెట్ ఇంకా మెకానికల్ వాచ్లకి అలవాటైన సమయంలో టైటాన్ మాత్రం క్వార్జ్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడి పెట్టింది. టైటాన్ ఫ్యాక్టరీ బెంగళూరుకు సమీపంలో ఉండడంతో అక్కడ హెచ్ఎంటీలో పనిచేసిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను సంస్థ ఆకర్షించింది. టైటాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జెరెగ్జస్ దేశాయ్ ఉత్పత్తి నాణ్యత నుంచి ప్రకటనల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఫలితంగా కంపెనీ మొదటి ఏడాదిలోనే లాభాల్లోకి వచ్చింది. టైటాన్ విజయం కేవలం గడియారాలకే పరిమితం కాలేదు. హోసూరు ప్రాంత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. వేలాది యువతకు ఉపాధి కల్పించింది. అనుబంధ పరిశ్రమలు, మెటీరియల్ సరఫరాదారులు, శిక్షణా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఒక పరిశ్రమ వస్తే ఆ ప్రాంత అభివృద్ధి ఎలా జరుగుతుందో హోసూరు ఉదాహరణగా నిలిచింది. చిన్న పట్టణం నుంచి హోసూరు ఏకంగా దేశ పారిశ్రామిక మ్యాప్లో కీలక కేంద్రంగా ఎదిగింది. అయితే టైటాన్ కంపెనీలో అసలు మలుపు 1996లో వచ్చింది. బంగారు నగల రంగంలో తనిష్క్ బ్రాండ్ను ప్రారంభించింది. అప్పటి వరకు కుటుంబ నగల దుకాణాల ఆధిపత్యంలో ఉన్న మార్కెట్లో నాణ్యత, హోల్మార్క్ డిజైన్లతో కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. తరువాత జోయా, మియా, కారట్లైన్ వంటి బ్రాండ్లతో విస్తరించింది. నేడు గడియారాల కంటే నగల వ్యాపారమే టైటాన్ ఆదాయానికి ప్రధాన ఆధారం. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1,00,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికర అంశం టిట్కో తీసుకున్న నిర్ణయం. ప్రారంభ దశలో పెట్టిన వాటాలను విక్రయించకుండా తమిళనాడు సర్కార్ పెట్టుబడిని దశాబ్దాల పాటు కొనసాగించింది. ఐపీఓ వచ్చినా, ఆర్థిక సంస్కరణలు వచ్చినా, మార్కెట్ విలువ పెరిగినా వాటాను నిలబెట్టుకుంది. ప్రస్తుతం టైటాన్లో దాదాపు 28% వాటాతో టిట్కో అతిపెద్ద వాటాదారుల్లో ఒకటిగా ఉంది. కేవలం 10 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి నేడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువకు చేరింది. సరైన భాగస్వామిని ఎంచుకుని దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెడితే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అసాధారణ ఫలితాలు సాధించగలవని టైటాన్ టిట్కో భాగస్వామ్యం నిరూపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.